హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కోడిగుడ్డు అట్టలతో కంపోస్ట్ తయారు చేసుకుందాము. మనకి కంపోస్టు చాలా అవసరం అండి. ఎందుకంటే మన గార్డెన్లో చాలా మొక్కలు ఉంటాయి. అందుకని మనం ఎక్కువ కంపోస్టుని తయారు చేసుకోవాలి. ఈరోజు కోడిగుడ్డు అట్టలతో మాత్రమే కంపోస్టు తయారు చేస్తున్నాను. ఈరోజు కోడిగుడ్డు అట్టలతో కంపోస్ట్ తయారు చేసుకుందాము. చూడండి, ఇవన్నీ కోడిగుడ్డు అట్టలు. మనం షాపులో కోడిగుడ్లు కొనుక్కుంటే ఈ అట్టలు వస్తాయండి, ఈ బాక్సులు. మా ఇంట్లో అందరూ కోడిగుడ్లు తింటారండి. అందువల్ల మేము బాక్స్ తీసుకుంటాము. అందుకని మా ఇంట్లో కోడిగుడ్డు అట్టలు చాలా వస్తాయి. నేను పడేయకుండా మొక్కల కోసం కంపోస్ట్ తయారు చేస్తూ ఉంటాను. ఈరోజు ఓన్లీ కోడిగుడ్డు అట్టలతోనే కంపోస్ట్ తయారు చేసుకుందాము. ఇది చూడండి ఎన్ని ఉన్నాయో. రోజు ఉదయాన్నే ఉడికించిన కోడిగుడ్లు తింటామండి మేమందరం. మా ఫ్యామిలీ అంతా తింటారు. పచ్చ సొనని తీసేసి ఓన్లీ వైటే తింటారు. అందువల్ల కోడిగుడ్లని ఎక్కువ ఉపయోగిస్తాము మా ఇంట్లో. మాకు వారానికి ఒక బాక్స్ పడుతుందండి. ఇంకా వీటన్నిటిని నేను పడేయకుండా కంపోస్ట్ తయారు చేస్తుంటాను. మనము ఏది పడేయకూడదండి, అన్నీ కూడా మన మొక్కలకి పనికొస్తాయి. మన కిచెన్ వేస్ట్ కానీ మన ఇంట్లో ఏ వేస్ట్ కానీ పడేయకుండా మన మొక్కలకి ఇస్తే మన మొక్కలు ఆరోగ్యంగా పచ్చగా పెరుగుతాయి. నేను ఈ కోడిగుడ్డు అట్లను కూడా పడేయనండి, వీటిని కంపోస్ట్ చేసి మొక్కలకి ఇస్తాను. మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి. చూసారా మన గార్డెన్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో. వీటన్నిటికీ కంపోస్ట్ కొనాలి అంటే చాలా డబ్బు ఖర్చు అవుతుందండి. అంత డబ్బు మనం ఖర్చు పెట్టలేము. అందుకని మనం ఇలా రకరకాల ఐటమ్స్తో కంపోస్ట్ని తయారు చేసుకోవాలి. ఈరోజు ఈ కోడిగుడ్డు అట్టలతో కంపోస్ట్ని తయారు చేద్దాము. ₹100 టబ్బులో కంపోస్ట్ తయారు చేద్దాము. చూడండి, అడుగు భాగంలో హోల్స్ ఉండాలి. డ్రైనేజ్ బాగుండాలండి. కంపోస్ట్ తయారు కావాలంటే డ్రైనేజ్ కూడా ఇంపార్టెంట్. గార్డెన్ వేస్ట్ వేస్తున్నానండి అడుగు భాగంన. కొంచెం అటు చల్లుదాము. ఇంకా కోడిగుడ్డు అట్టల్ని పెడదాము. నేను ఎప్పుడు రకరకాల ఐటమ్స్తో కంపోస్ట్ తయారు చేస్తానండి. ఈరోజు మాత్రం ఈ కోడిగుడ్డు అట్టలతోనే కంపోస్ట్ తయారు చేస్తున్నాను. చాలా ఉన్నాయండి కోడిగుడ్డు అట్టలు. అందుకని ఈరోజు ఈ ఒక్క ఐటెంతోనే కంపోస్ట్ తయారు చేస్తున్నాను. ₹100 టబ్బు కాబట్టి ₹100 టబ్బు వెడల్పుగా ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా వేసేయచ్చండి. ఇంకా అదే కంపోస్ట్ అయిపోతుంది.
చిన్న చిన్న పీసెస్ ఈ ఖాళీ ప్లేస్లో వేసేద్దాము. మనం ఏది వేస్ట్ చేయకూడదండి, ప్రతి ఒక్కటి మన మొక్కలకి పనికొస్తుంది. మనం ఎంత నీట్గా సర్ది పెడితే అంత కంపోస్ట్ ఎక్కువ వస్తుందండి. ఎందుకంటే ఎక్కువ అట్టపెట్టెలు పడతాయి కాబట్టి, అందుకని మనం నీట్గా సర్ది పెట్టాలి. కంపోస్టు చాలా ఫాస్ట్గా తయారవుతుందండి. నెల 15 రోజులకే కంపోస్ట్ తయారైపోతుంది. మనం షాపింగ్ చేసినా కానీ అట్టపెట్టెలు వస్తాయండి, లేదా మనం ఏదన్నా ఎలక్ట్రికల్ ఐటమ్స్ కొనుక్కున్నా కూడా అట్టపెట్టెలు వస్తుంటాయి. ఏసీలు, టీవీలు ఇలాంటివి, అలాంటి వాటితో కూడా మనం కంపోస్టు తయారు చేసుకోవచ్చు. నేను ఇన్ని మొక్కలున్నా కూడా కంపోస్ట్ని అసలు కొననండి. నేను ఎప్పుడు కంపోస్ట్ తయారు చేస్తూనే ఉంటాను. నేను తయారు చేసిందే మొక్కలకి ఇస్తానండి. మన మొక్కలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. చాలా మనీ ఖర్చు అవుతుందండి అన్ని మొక్కలకి మనం కంపోస్ట్ కొని పెంచాలి అంటే. అందుకని మనమే తయారు చేసుకోవాలి. మన ఇంట్లో ఏ వేస్ట్ ఉంటే ఆ వేస్ట్తో తయారు చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మట్టిపోద్దాము. ఈ అట్టపెట్టెల మీద మట్టి వేయడం వల్ల ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతుంది. మళ్ళీ పెట్టేద్దాము అట్టపెట్టెల్ని. ఇలా పెట్టేసేయటమేనండి అట్టపెట్టెలన్నిటినీ. చుట్టూ ఖాళీ ప్లేస్ ఉంది కదండి, ఈ ఖాళీ ప్లేస్లో చిన్న చిన్న పీసెస్ మనం వేసేయాలి. ఈ ఖాళీ ప్లేస్లో ముందు ఖాళీ ప్లేస్ని నింపాలి. ఈ చిన్న చిన్న పీసెస్ ఇలా ఖాళీ ప్లేస్లో పెట్టాలండి. ఈ అట్టపెట్టెల హైట్ వచ్చేటట్టు పెట్టాలి. కంపోస్ట్ని ఎప్పుడు నీట్గా సర్ది పెట్టాలండి. మనం ఎంత నీట్గా సర్దితే అంత ఎక్కువ కంపోస్ట్ వస్తుంది. ఎక్కువ ఐటమ్స్ పడతాయి కాబట్టి ఎక్కువ కంపోస్ట్ వస్తుందండి. అందుకనే నేను అట్టపెట్టెల్ని నీట్గా సర్ది పెడుతున్నాను. ఎన్ని అట్టపెట్టెలు పెడితే మనకు అంత ఎక్కువ కంపోస్ట్ వస్తుంది. మనం మొక్కల్ని పెంచుకోవాలి అంటే ఇంట్రెస్ట్ ఉండాలండి బాగా. ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత బాగా పెంచగలము. ఇంట్రెస్ట్ ఉండాలి, ఓపిక ఉండాలి, తీరిక చేసుకోవాలి, ఇవన్నీ ఉండాలండి. ఇవన్నీ ఉంటేనే మనం మొక్కల్ని పెంచగలం. లేదంటే కష్టం అండి, చాలా కష్టం. ఇప్పుడు మన దగ్గర ఉన్న మొక్కలన్నిటికీ మనం కంపోస్ట్ కొనాలి అంటే చాలా మనీ ఖర్చు అవుతుందండి. అంత మనీ పెట్టి మనం ఇన్ని మొక్కల్ని పెంచలేము. అందుకని కంపోస్ట్ని ఎప్పటికప్పుడు తయారు చేస్తూ ఉండాలి. అందుకనే చెప్పానండి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ కంపోస్ట్ తయారు చేయాలి అంటే చాలా ఓపిక, తీరిక, ఇంట్రెస్ట్ అన్నీ ఉండాలండి. అన్నీ ఉంటేనే మనం ఎప్పటికప్పుడు తయారు చేసుకుని పెట్టుకోవాలి కంపోస్ట్ని. లేదంటే చాలా మనీ ఖర్చు అవుతుందండి. ఆ మనీ ఇంట్లో అడిగితే మీరేం మొక్కలు పెంచొద్దు వదిలేసేయండి అంటారు. అందుకని మనం ఇలా కంపోస్ట్ని తయారు చేసుకుని మొక్కల్ని పెంచుకోవాలి.
టెర్రస్ గార్డెన్ చేయడం అంత ఈజీ కాదండి. అనుకున్నంత ఈజీ అయితే కాదు గార్డెన్ చేయడం. ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి కంపల్సరీగా, ఉంటేనే చేయగలమండి. లేదంటే ఇంత గార్డెన్ మెయింటైన్ చేయాలంటే ఒక్కరి వల్ల కాదు. చాలా కష్టం అండి గార్డెన్ మెయింటైన్ చేయడం. మనం జీరో బడ్జెట్తోనే మొక్కల్ని పెంచుకోవాలి, మనీ ఖర్చు కాకుండా. మనీ ఇంట్లో అడిగితే మీరు మొక్కల్ని పెంచొద్దు, ఏమొద్దు, హ్యాపీగా ఇంట్లో కూర్చోండి అంటారు. అందుకని మనం ఇలా కంపోస్ట్ తయారు చేస్తే ఎవరిని ఏమీ అడిగే పని ఉండదండి. హ్యాపీగా మన పని ఏదో మనం చేసుకోవచ్చు. చక్కగా మనం మొక్కల్ని పెంచుకోవచ్చు. అన్ని రకాల కూరగాయలు, పండ్లు, పూలు అన్నీ పండించుకోవచ్చండి మనం. మనకి చాలా హ్యాపీని ఇస్తుంది గార్డెన్. కష్టం ఉంటుంది కానీ సంతోషం కూడా ఉంటుందండి, రెండూ ఉంటాయి. చూసారా, ఇలా పెట్టాలి. కొంచెం కూడా ఖాళీ ఉంచకూడదండి. ఖాళీ ఉంచితే మనకే వేస్ట్. మనం నిండుగా పెట్టుకోవాలి. నిండుగా పెట్టుకుంటే ఎక్కువ కంపోస్ట్ వస్తుంది. ఇప్పుడు మట్టి పోద్దాము. ఊరక చల్లడమేనండి అలా. ఈ అట్ట ముక్కలన్నీ కంపోస్ట్ అవటానికి మాత్రమే మనం మట్టి చల్లుతున్నాము. ఇవి కూడా వేసేద్దామండి. ఇవి కూడా వేసేసి ఇంకా మొత్తం క్లోజ్ చేసేద్దాం మట్టితో. మన దగ్గరున్న అట్ట ముక్కలన్నీ వేసేసానండి. ఇంకా మొత్తం అయిపోయినాయి. అట్ట ముక్కలన్నీ టబ్బుకు సరిపోయినాయండి. మన గార్డెన్ వేస్ట్ కానీ, కిచెన్ వేస్ట్ కానీ వీటన్నిటితో మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏ వేస్ట్ ఉన్నా కానీ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. మన గార్డెన్ వేస్ట్, మన ఇంటి వేస్ట్ మొత్తం మన మొక్కలకు పనికొస్తుందండి. మన ఇల్లు కానీ, మన ఇంటి చుట్టూ పరిసరాలు కానీ నీట్గా ఉంటాయి. ఎందుకంటే మనం చెత్త మొత్తం కంపోస్ట్ తయారు చేస్తున్నాం కాబట్టి. మన మొక్కలు కూడా హెల్దీగా పచ్చగా పెరుగుతాయి. మీకు డీటెయిల్డ్గా చూపిస్తున్నానండి. నేను ఏ వీడియో కూడా మీకు వివరంగా చెప్తున్నాను. చెప్పడమే కాదండి, డీటెయిల్డ్గా చూపిస్తున్నాను కూడా. ఎలా పెట్టాలి, ఎలా చెయ్యాలి అంతా కూడా చూపిస్తున్నాం మీకు. మీరు కూడా ఇలా చేసుకుంటారని డబ్బులు పెట్టి కొనకుండా. ఇంట్లో వాళ్ళని
డబ్బులు అడగపోతే మనల్ని ఏమి అనరండి. మనం ఏ పని చేసినా కానీ ఎంకరేజ్ చేస్తారు కానీ డిస్కరేజ్ అయితే చెయ్యరు. అందుకని మనం ఇంట్లో వాళ్ళని మనీ అడగకుండానే మనం టెర్రస్ గార్డెన్ని పెంచుకోవచ్చు. ఎక్కువ మనీ ఖర్చు అయ్యేది కంపోస్ట్కేనండి. ఈ కంపోస్ట్ కూడా మనం తయారు చేసుకుంటే ఒక్క పైసా కూడా గార్డెన్ కోసం ఖర్చు పెట్టనక్కర్లేదు. మన ఇంట్లో పాడైపోయిన డబ్బాలు, పెయింట్ బకెట్లు వీటన్నిటిలో మొక్కల్ని పెంచుకోవచ్చు. మనం ఇలా కంపోస్ట్ తయారు చేసుకుని మొక్కలకి కంపోస్ట్ ఇవ్వచ్చు. 0 బడ్జెట్తోనే మనం మొక్కల్ని పెంచుకోవచ్చండి. ఒక్క పైసా కూడా గార్డెన్ కోసం ఖర్చు చేయనక్కర్లేదు. అట్ట ముక్కలన్నీ పెట్టామండి. ఇంకా మట్టితో క్లోజ్ చేద్దాము. ఇంకా కంపోస్ట్ అవ్వటానికి మట్టితో క్లోజ్ చేద్దాము. అట్ట ముక్కలు కనపడకుండా మట్టితో క్లోజ్ చేయాలి. ఇంకొంచెం మట్టి తెస్తానండి, మట్టి కావాలి. ఇటు కూడా క్లోజ్ చేయాలి కదా. మట్టి తీసుకొచ్చానండి. ఇలా అట్ట ముక్కలు కనపడకుండా సర్దాలి. ఇలా చేయాలండి కంపోస్ట్ని అట్ట ముక్కలతో. ఇంకా నెల 15 రోజుల్లో పూర్తిగా కంపోస్ట్ అయిపోతుంది. ఇంకా మనం మొక్కలకి ఇవ్వచ్చండి. ఇంక ఈ కంపోస్ట్కి వాటర్ ఇచ్చేద్దాము. కంపోస్ట్కి వాటర్ ఇద్దాము. ఫస్ట్ టైం కదండి, 4-5 ఇద్దాము. రోజు మాత్రం ఒక మొగ్గు ఇవ్వాలండి కంపోస్ట్ అవ్వటానికి. ప్రతిరోజు ఒక మొగ్గు ఇస్తే కంపోస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది. మీరు కూడా మీ గార్డెన్లోని మొక్కల కోసం కంపోస్ట్ కొనకుండా మీ ఇంటిలో ఏ వేస్ట్ ఉంటే ఆ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేసుకోండి. మీ మొక్కలు కూడా మీ గార్డెన్లో పచ్చగా హెల్దీగా కలకల్లాడుతూ ఉంటాయి.